శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు ఆ గౌరీదేవిని ఏ విధంగా ఆరాధించాలంటారు? అసలు మంగళ గౌరీదేవి ఆరాధనలో ఉన్న ఆంతర్యం. చాలా చక్కని ప్రశ్న ఇది. నేను ఇందాకే చెప్పాను గదా! సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇక్కడ దీనికి ముందరే మనం లలితా సహస్రనామాల గురించి మాట్లాడుకున్నాం. అవును. దీనికి దానికి కూడా అవినాభావ సంబంధం ఉందమ్మా. లలితా సహస్రనామంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమో నమః అని ఒక నామం ఉంటుంది. అంటే కామేశ్వరుడు నా మెడలో సూత్రబంధనం చేశాడు అనుకుంది అమ్మవారు. అంతే. ఆవిడకి ఇంతవరకు కూడా భర్తకు ప్రమాదం రాలేదు. హ్మ్. చూడండి. తన భర్తకు ఇంతవరకు ప్రమాదం రాలేదు. ఆవిడే పార్వతి. ఆ అమ్మవారే పార్వతి. ఆవిడే దుర్గా. హ్మ్. ఎలా రాలేదు అని మీరు చెప్తున్నారు. దీనికేమన్నా మరి ఏమన్నా కథ ఉన్నదా? జరిగినటువంటి కథ. ఇప్పుడు మన వాళ్ళందరికీ కూడా ఇలాంటియి వింటూ ఉంటే ఇంకా దాని మీద ప్రేమ, భక్తి, గౌరవం పెరుగుతుంది. పాలకడలి చిలికేటప్పుడు తన మెడలో ఉన్నటువంటి వాసుకియే విషం కక్కుతున్నది. దాన్ని కవ్వంగా కొండని తాడుగా ఈ వాసుకినే కదమ్మా అక్కడ పెట్టుకుని వాళ్ళు చిలికేది. ఆ వాసుకి విషానికి దేవతలు, దానవులు అందరూ మానవులందరూ కూడా భయభ్రాంతులకు గురై కొంతమంది ప్రాణాపాయ స్థితికి చేరుకోవటాలు ఇలాంటివి జరిగిన సంఘటన అక్కడ జరుగుతున్న తరుణంలో అందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళే ముందర బ్రహ్మ దగ్గర నుంచి విష్ణువు దగ్గర వెళ్తే విష్ణువు అన్నాడు, ఇది మనం కాదు, లోకేశ్వరుడు లోక జనని యొక్క పత్ని అయినటువంటి లోకేశ్వరుడే చెయ్యాలి, శంకరుడు తప్ప దీన్ని ఎవరు చేయలేరు అన్నప్పుడు ఆ శంకరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఈ విషపు గాలుల నుంచి తట్టుకోలేకుండా ఉన్నాము, కాబట్టి అదేదో మీరు స్వీకరిస్తే బాగుండు అన్నట్లుగా వీరి ముఖాలున్నాయి. హ్మ్. ఆ భావన వ్యక్తం చేశారు. అంటే పరమేశ్వరుడికి అర్థమైపోయింది భావన. పరమేశ్వరుడికి అర్థమైంది. పరమేశ్వరుడు పక్కనున్న ఈ కామేశ్వరుడికి కూడా అర్థమైంది. అమ్మవారే కదా! అర్థమైంది. పరమేశ్వరుడు ఏం చేశాడట, వాళ్ళొచ్చేసారు కదా అని చెప్పి వెంటనే ఓకే. శాంక్షన్ అన్నట్టుగా మాట్లాడలా. లోకమాత వంక ఒక్కసారి తిరిగి చూసాడు. ఇలా. ఆ! ఆ చూడంగానే ఆ లోకమాత ఇప్పుడు నేను చెప్పిన మాటననుకున్నది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరాయై నమో నమః. ఈ కామేశ్వరి మెడలో ఈ కామేశ్వరుడు కడితే, కట్టినటువంటి వాడికి మరణం ఎలా వస్తుందో చూస్తాను తాగవయ్యా అందిట అమ్మవారు. విషాన్ని తన భర్త పుచ్చుకున్నప్పటికీ కూడా తన భర్తకి ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండేటువంటి శక్తి కలిగినటువంటి లలితయే గౌరిగా మారి గౌరీ పంచాక్షరి మహామంత్రాన్ని 5వ ఏట ఉపదేశం చేసుకోవాలి హుహు. ఆడవాళ్ళందరూ కూడా. హుహు. అప్పటినుంచి వారు పెళ్ళయ్యేదాకా చేస్తూనే ఉండాలి ఆ జపం. పెళ్ళైన తర్వాత ఈ మంగళ గౌరి నోము నోయాలి. ఇది ఒక 5 సంవత్సరాల కాలమని దీనికి ఒక నిడువు పెట్టారు. ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కానీ, 5 మంగళవారాలు కానీ దీన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ మంగళగౌరి నోముని. ఈ మంగళగౌరి నోము కొత్తగా పెళ్ళైనటువంటి ద ఆడపిల్ల చేత కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్ల చేత చేయించటం మనకి పరిపాటిగా మనకు కనిపిస్తుంది. దీనికి కారణం వల్ల కూడా ఆ కామేశ్వరిలాగా ఈ యొక్క పెళ్లి కుమార్తె కూడా ఆ విధంగా తన భర్తను రక్షించేటువంటి శక్తిని పొంది ఉండాలి అంటే, ఆ శక్తి ఆవిడే ఇవ్వగలుగుతుందని ఆవిడ రూపమే గౌరీ శక్తి కాబట్టి, పసుపు ముద్దగా గౌరమ్మను పెట్టుకుని ఒక కలశంలో గౌరీదేవిని ఆవాహనం చేసి, దానికి ముందరగా గణపతి పూజ చేసుకుని, ఈ కలశాన్ని చక్కగా గౌరీ పూజగా చేస్తూ, గౌరీ అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధన చేసి, దీనికి 9 రకాల పిండి వంటకాలు నైవేద్యం చేసేటువంటి కొంత సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయంతో ఈ శ్రావణ మాసంలో
ఈ మంగళగౌరి పూజను విశేషంగా చేయటంలో అంతరార్థం అది. అయితే ఈ 5 పోగులు, 5 ముళ్ళు తోరం. చెప్పాను గదా! హ్మ్. పంచభూతేసి పంచసఖ్యోపచారిణి. పంచభూతాల యొక్క శక్తినంతటిని గూడా హ్మ్. పవిత్రమైనటువంటి కంకణంగా తయారు చేసుకొని, దాని మీద ఈ యొక్క పూజలతో ద్వారపూజ ఉంటుంది దానికి. హ్మ్. ఆ ద్వారపూజని చేసుకున్న తర్వాత ఆ తోయాన్ని వీళ్ళు కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు తన నుంచి కాదు, తన భర్తకి ఎక్కడి నుంచి కూడా ఎటువంటి చెడైనా సరే నా దగ్గరికి నా కంటికి కనిపించకుండా అది వెళ్ళదు అని చెప్పడానికి ఈ కంకణాన్ని ధరించిందనమాట. ఓకే. అంటే ఎక్కడికైనా సరే మనకి ఆ వ్రత కథల లోపల కూడా ఇక్కడ చాలా విశేషార్థం ఉన్నదమ్మా. హుహు. రాజుగారి చాలా కాలం సంతానం కలగకపోతే ఎంతసేపటికి సంతానం కలగటం లేదు. చాలా శివుడిని ఆరాధన చేశారు. శివుడిని ఆరాధన చేస్తే ఆ శివుడు కోటగుమ్మం దాకా రోజు సన్యాసి వేషంలో వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. అవును. పాపం రోజు భిక్షకు వచ్చాడు కదా అని రాణిగారు రాజమందిరం నుంచి వచ్చి భిక్ష వేయటానికి వచ్చేది. ఆవిడొచ్చేలోగా ఈయన వెళ్ళిపోతూ ఉండేవాడు. అయ్యో! ఇదేం విచిత్రం అసలు. అప్పుడు చాలా బాధనుంది రాజుగారికి చెప్పుకున్నది. హ్మ్. ఎవరో ఒకాయన వస్తున్నాడు మహాత్ముడు. చూడటానికి దేదీప్యమానంగా ఆ ముఖవర్చస్సు చాలా చక్కగా ఉంది రాజా అంటే, రాజుగారు ఆయనొచ్చేదానికంటే ముందరగా రేపు నువ్వు నిలబడు బయట. అన్నీ తీసుకొని, సంభారాలన్నీ తీసుకొని. హుహు. అన్నప్పుడు కరెక్ట్‌గా ఆయన ఏదో 9 గంటలకు వస్తున్నాడు అనుకుందాం. ఈవిడ 7 గంటలకి నుంచి నిలబడింది. ఏమో గబుక్కన నేననుకుంటే ఇంకా ముందరొచ్చి నిలబడతాడన్నట్టు. అంటే భక్తి ఇక్కడ. చెప్పేసి కరెక్ట్‌గా ఆయన మామూలుగా ఆ టయానికొస్తే, ఇప్పుడు ఈ భిక్ష దేహి అన్నప్పుడు ఈ భిక్ష అయిపోతుంటే, "నువ్వు నీ యొక్క సంతానం లేదు కాబట్టి నేను భిక్ష తీసుకోనన్నట్లుగా స్వామివారు అన్నట్లుగా మనకి ఈ కథలో కనిపిస్తుంది. అయ్యా! మరి నాకు సంతానం మీరే ఇవ్వాలి. మీరే దానికి తరుణోపాయం చేసి నన్ను తల్లిగా నేను వర్ధిల్లే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అంటే, అప్పుడు ఆయన ఒక పలానా చోట నీ భర్త గుర్రం వేసుకుని వెళ్ళమనండి. అక్కడ భూమిని తవ్వమనండి. ఆ గుర్రం ఎక్కడైతే ఆగిపోతుందో భూమిని తవ్వమనండి. అక్కడ అమ్మవారి దేవాలయం దర్శనమిస్తుంది. ఆ అమ్మవారు ఏం చెప్తుందో అది చేస్తే నీకు సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం. తద్వారా ఆ రాజు వెళ్ళటం, అలా చేయటం. అక్కడ గౌరీదేవియే అప్పుడు సువర్ణ స్వరూపిణిగా అక్కడ కనిపించడం. సంతానం ఇస్తాను. ఎక్కువగా బలం కలిగిన అమ్మాయి, వైధవ్యంతో ఉన్నటువంటి జాతకరాలు కావాలా? లేతే అర్ధాయుష్కుడైన చక్కని గుణవంతుడైనటువంటి పురుషుడు కావాలా సంతానం అని అడిగితే, ఈ రాజుగారు ఆలోచన ఏముందంటే, పెద్దల్ని తరింపచేయాలంటే పురుష సంతానం ఉంటే పితృదేవతలు ఆనందపడతారని పిల్లాడు కావాలని అడగటం. ఆ పిల్లాడికి అర్ధాయుష్ ఉండటం. ఈలోగా వాళ్ళేదో కాశీ ప్రయాణం వెళ్ళటం. అక్కడ ఒక సుగుణవంతమైనటువంటి సుశీల అనేటువంటి నామధేయంతో ఉన్నటువంటి ఒక ఆవిడ ఆ పక్క గదిలో ఏదో మాట్లాడుకుంటూ ఉండంగా తన స్నేహితురాలతో ఎవరినో ఎవరో ఈమెనేదో ముండా అనేటువంటి మాటతో తిట్టడం. హుహు. ఆ! అప్పుడు ఈమె మా వంశంలో ముండలు లేరు, రండలు లేరు అని ఈమె చెప్పటము దానిలో. హుహు. అంటే ఏమిటి మీ గొప్పతనం అంటే, మంగళగౌరీదేవి యొక్క నోము నోచిన వాళ్ళే మా ఇంట్లో ఉన్నారు తప్ప, మా ఇంట్లో వచ్చినటువంటి మగవాడికి పూర్ణాయుష్కుడే తప్ప అల్పాయుష్కుడు కాదని ఆ పిల్ల మాట్లాడటం. ఇది విన్నటువంటి పక్క గదిలో ఉన్నటువంటి ఈ రాజుగారి పిల్లవాడు మేనమామతో కాశీ వెళ్ళినప్పుడు, ఆ మేనమామ ఈ పిల్లకిచ్చి పెళ్లి చేస్తే వీడు చనిపోకుండా ఉంటాడని ఆలోచన చేయటం. ఇదంతా మంగళగౌరి నోముల్లో మనకి చాలా విశేషప్రదం. అంటే చూడండి. అంటే ఆ గౌరీదేవి ఎంత శక్తివంతురాలంటే ఇక్కడ ఇతను అల్పాయుష్కుడైనప్పటికీ కూడా ఆ అవతల పిల్ల గౌరీ దేవి పూజ చేసేటువంటి వాళ్ళ ఇంట్లో పిల్లని చేసుకోవటం మూలకంగా ఇతని ఆయుష్షు పెరిగింది. కాబట్టి గౌరీదేవి అంతటి శక్తివంతురాలు. అందువలన కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లల చేత ఈ నోము చేయిస్తే తన భర్త ఎక్కువ కాలం బతికి ఉండి
తనకు కావలసినటువంటి ఆనందాన్నంతటిని కూడా ప్రసాదిస్తాడని చెప్పి స్త్రీలు మన భారతదేశం స్త్రీలందరూ కూడా మహాపతివ్రతలమ్మ. అవును. చాలా ఇక్కడ పుట్టినటువంటి ఆడవాళ్ళందరూ కూడా చాలా గొప్ప స్త్రీలు. గొప్ప ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప జాతి మన భారతదేశంలో ఉన్న స్త్రీల యొక్క గొప్ప జాతి. ఒక అరుంధతి, ఒక అనసూయామాత వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శం. ఏమిటి అలాంటి స్త్రీలను రక్షించేటువంటి పూజ ఈ పూజ. కాబట్టి ప్రతి కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీతో పాటు అందరూ కూడా ఈ గౌరీదేవిని ఆచరించడం మూలకంగా ఆ మాత యొక్క అనుగ్రహం చేత మీ మీ జాతకాల్లో ఉన్న అల్పాయుషుడు అనేటువంటిది దోషం ఏదన్నా ఉంటే అది తొలగిపోయి సాక్షాత్తు పరమేశ్వరుడిలాగా పూర్ణాయుష్వంతుడైనటువంటి జీవితాన్ని పొందుతారు. అయితే మీరు ఇందాక చెప్పిన కథలో గూడా ఆవిడ వాళ్ళకి పెళ్లి చేయటము, మొదటి రాత్రి ఉన్నప్పుడు పాము రూపంలో అతనికి మృత్యువు గండము, సంభవించటము, గండం. తర్వాత మూసివాయనము. అయితే కొన్ని ప్రాంతాల్లో మూసివాయనం అంటారు. కొన్ని ప్రాంతాల్లో చాటల వాయనం అంటారు. ఏది ప్రామాణికం? అంటే ఇక్కడ ప్రాంతాచారం కంటే కూడా ఈ వాయనం అనేటువంటిది మూసి వాయనమే ప్రధానమైనటువంటిది. మూసివాయనం. దాన్ని ఒక బుట్టలో హుహు. ఎక్కువగా శనగలు పోసి తాంబూలం పెట్టి జాకెట్ ముక్కలు, గాజులు, తర్వాత ఈ మంగళగౌరీదేవి కాటుక ప్రథమంగా ఆవిడకి ఇవ్వటము. హుహు. దాన్ని మళ్ళీ ఈ ఒత్తులన్నీ వేస్తా అక్కడ మనకి బియ్య పిండితో చేసిన దీపాలు ఇవన్నీ కూడా ఆవిడకి ఇవ్వటము. ఇవన్నీ ఉంటుంది ఒక సంప్రదాయం మనకి. కాబట్టి ఇలాంటి వాయనము ముత్తైదువుకి, పెద్ద ముత్తైదువుకి ఇచ్చుకుంటే చాలా మంచిది. నన్నడిగితే గనక నేను చాలా చోట్ల, చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. పేద ముత్తైదువులను పిలుచుకోండి. ఇప్పుడు వాయినాలు చాలామంది ఏం చేస్తారంటే, కోడల్ని రమ్మనమనో, కూతుర్ని రమ్మనమనో, లేతే చెల్లిని రమ్మనమనో అలా ఇచ్చుకుంటున్నారు. మీ ఇంట్లోనే మీ వాయినం తిరిగితే, వాళ్ళు వీళ్ళకిచ్చి ఇప్పుడు నా ఇంట్లో నా వాళ్ళని పిలుచుకొని నేను వాయినం ఇచ్చుకోవటం, పిలుచుకోండి. పిలుచుకోవద్దంట్లా. కానీ ఈ మూసి వాయినం అనేటువంటి దాన్ని ఒక పేద ఆవిడని పిలవండి. ఆవిడని చక్కగా ఆవిడ ఉన్న దానిలో ఆవిడేమో చీర కట్టుకుని వస్తుంది. మన కోట లోపలికి రావటానికి ఆవిడ పేదరాలు అవ్వచ్చు. కానీ ముత్తైదుతనంలో ఆవిడ పేదరాలు కాదు. అది గమనించుకోవాలి స్త్రీలందరూ కూడా. అర్థమవుతుందమ్మా? ఆవిడ ఈ కాటన్ చీరే కట్టుకురానియండి. ₹100 చీరే కట్టుకురానియండి. పోనీ ఆవిడకున్నది ఆ చీర కొద్దిగా చిరిగిపోయినా తప్పేమీ లేదు. మనము ఆవిడకు ఒక చీరనిచ్చటం మూలకంగా ఆ గౌరీదేవి ఆనందపడి మీకు నిజంగా ఉన్న దోషాన్ని తొలగిస్తుంది. అంటే పేద ముత్తైదువుల్ని మనం పిలుచుకొని ఇవ్వటం చాలా మంచిది. అసలు ఈ వాయినాలు ఇవ్వటంలో వేదార్థం కూడా ఇదేనమ్మా. పేదవాళ్ళకి ఇమ్మనమన్నారు. అంతేగాని మళ్ళీ ఇక్కడ ఒకటి కూడా ఒకటి. చాలామంది ఆ ఇంట్లో వచ్చిన జాకెట్ ముక్క ఇటు పంపించేది, ఈ ఇంట్లో వచ్చిన అలా కాదు చేయవలసింది. చక్కగా ఎవరిని పేద ముత్తైదుని పిలిచి ఓ చీర ఇవ్వండి చక్కగా ఆవిడకి. సంతుష్టురాలవుతుంది. ఎప్పుడు కనిపించినా బిడ్డ బాగున్నావా అని అడుగుతుంది మిమ్మల్ని. మీ వారు కనిపించినా నాన్న చల్లగా ఉన్నాను ఆశీర్వచనం చేస్తుంది. అవును. ఆశీర్వచనానికి పేదలు లేరు. అర్థమవుతోందమ్మా? సౌభాగ్యానికి పేదలు లేరు. సుమంగళితత్వానికి పేద ఆడవాళ్ళు లేరు. మన ఆలోచనలో మనం పేదవాళ్ళగా ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలే మనం నిజంగా పేదవాళ్ళం. పెద్ద కోటలోకి చిన్నావిడ వస్తే కోట అందం చెడిపోదు. కానీ చిన్న పాకలోకి పెద్దావిడొస్తే పాక యొక్క అందం పెరుగుతుంది అని మీరు ఎలా అనుకుంటున్నారో, ఈ చిన్న గుడిసెలో ఉన్న ముత్తైదు నీ దగ్గరకు వస్తే ఆశీర్వచనం నీ కోట కంటే ఎక్కువ లభిస్తుంది. ఓకే. కాబట్టి కోటలను బట్టో, కోటరీలను బట్టో ముత్తైదులను పిలవమాకండి. పేదవారిని పిలవండి. లేదు పెద్ద ముత్తైదువు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలవండి. మీ చుట్టాలను కూడా పిలవండి. మీ ఆడపడుచుల్ని పిలవండి. కానీ ఈ మూసి వాయనం వాళ్ళకి ఇచ్చుకున్నట్లయితే మీకు చాలా శుభం కలుగుతుంది. తద్వారా వాళ్ళ ఆనందాన్ని మీరు పొందినటువంటి వాళ్ళ ఆనందమే మనకు ఆరోగ్యప్రదము. వీక్షించారు కదండి. సాక్షాత్తు పరమేశ్వరుని ఆయుష్ని ఆ గౌరీదేవి ఏ విధంగా అయితే సంరక్షించిందో, అలాగే ప్రతి ఇంట్లో కూడా భర్త ఆయుష్, భర్త క్షేమం కోసం పెళ్ళైన నవవధువు ఎంతో భక్తి శ్రద్ధలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. గురువుగారు చెప్పినట్టుగా
గౌరీదేవిని ఆ విధంగా ఆరాధించండి. సకల సౌభాగ్యాలు పొందే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.